ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ జనరల్ సెక్రటరీ మౌలానా అమ్జద్ అలీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. SDPI పార్టీ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న SDPI పార్టీ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సి దాదాపీర్ మాట్లాడారు. మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఈరోజు ప్రపంచ దేశాలకెల్లా మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా లౌకికవాదంగా పేరు పొందుతుందంటే దానికి కారణం మన భారతదేశం యొక్క రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ అని అన్నారు. మౌలానా అమ్జద్ అలీ మాట్లాడుతూ భారతదేశం రాజ్యాంగం ఎంతో విలువైనదని, మన రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతదేశ పౌరుడిని మాట్లాడే హక్కు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే హక్కు, ప్రజల హక్కుల కోసం పోరాటం చేయడం, స్వేచ్ఛ, న్యాయం, రక్షణ, సమాన హక్కులు దేశ పౌరులకు హక్కులు కల్పించడం జరిగింది. కానీ నేడు మనం చూస్తున్నది ఏదైతే మన రాజ్యాంగం ఉందో దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఏదైతే భారతదేశ పౌరులకు వక్ఫ్ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇది ముమ్మాటికి నల్ల చట్టమని తెలిపారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ గారి ఆశయాలను నెరవేర్చడానికి, అదేవిధంగా బాబాసాహెబ్ గారు దేశం కోసం, రాజ్యాంగం కోసం ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ న్యాయం కోసం, సమానత్వం కోసం ఎంతో కృషి చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగినది. ఈరోజు మనం చూస్తున్నాము దేశంలో, అదేవిధంగా రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనోశృతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు నల్ల చట్టాలు తెస్తూ ఒగ్గోడు ద్వారా మనం చూస్తున్నాము మైనార్టీలను మోసం చేయడానికి, అదేవిధంగా మసీదులపైన, దర్గాలపైన, ఈద్గాలపైన, కబ్రస్థాన్లపైన, చర్చిలపైన, అమాయక దళితులపైన, అమాయక క్రైస్తవులపైన, అమాయక సిక్కులపైన, అమాయక బౌద్ధులపైన దాడులు చేస్తూనే ఉన్నారు. మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్లు, క్యాడర్లు, మెంబర్లు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటారు. రాజ్యాంగానికి కాపాడటానికి, దేశానికి కాపాడటానికి ఎన్ని అవమానాలను ఎదుర్కోవడం సైతం వెనుక ఆడరని, అదేవిధంగా దేశం కోసం, న్యాయం కోసం, సమానత్వం కోసం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటారని మీరు చూస్తూనే ఉంటారు. కొన్ని దినాల క్రితం బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు ఏదైతే వకఫ్ సవరణ బిల్లు తెచ్చిందో దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ లీడర్ MK ఫైజీ గారు గళం విప్పినారు. నల్ల చట్టాలకు వ్యతిరేకిస్తూ బీజేపీ ప్రభుత్వం ఒక కుళ్ళుతో, బీజేపీ ప్రభుత్వం అడ్డదారి తొక్కుతూ, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నల్ల చట్టాలు తెస్తున్న, ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకిస్తున్నందు వలన MK ఫైజీ గారిని అరెస్టు చేసి జైల్లో వేయడం జరిగినది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే డిమాండ్ చేస్తున్నది, బేషరతుగా వెంటనే MK ఫైజీ సాహెబ్ గారిని విడుదల చేయాలని, MK ఫైజీ సాహెబ్ గారిని విడుదల చేయాలని, అదేవిధంగా దేశం కోసం, రాష్ట్రం కోసం, న్యాయం కోసం, రాజ్యాంగం కోసం, సమానత్వం కోసం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్లు, క్యాడర్లు, మెంబర్లు యావత్తు రాష్ట్రం, దేశం మొత్తం క్రైస్తవుల కొరకు, మైనార్టీల కొరకు, బౌద్ధుల కొరకు, సిక్కుల కొరకు, అదేవిధంగా అణగారిన వర్గాల కోసం ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాదని నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా. ప్రతి వర్గానికి రాజకీయంగా ముందుకు రావాలని SC, ST, BC మైనార్టీలకు నేను పిలుపుస్తున్నాను. జై హింద్, జై SDPI, జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై మీమ్.